హలో హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ద చెన్నై వ్లాగ్స్ డే 2. సో ఇది నా వెనకాల చూస్తారు కదా, మ్యూజియం ఉంది, ఫోర్ట్ మ్యూజియం ఇది. ఈ ఫోర్ట్లోనే సీఎం ఆఫీస్ ఉంటుంది అండ్ ఒకటి ఫేమస్ చర్చ్ కూడా ఉంది. అందులో రెండు కవర్ చేసామంట అనమాట. మ్యూజియంలో ఏమైనా మంచిగా అనిపిస్తే అవి ఫోటో పెడతా, వీడియోస్ అయితే నాట్ అలౌడ్ ఉంటుంది. సో ఈ మ్యూజియంలోకి వెళ్ళిపోదాం. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇది మొత్తం బ్రిటిష్ వాళ్ళ ఫోర్ట్ అనమాట. అలా వాళ్ళ ఆఫీసర్లు చాలా హిస్టరీ ఉంది దీనికైతే. చాలా పెద్ద హిస్టరీ ఉంటుంది మ్యూజియంకి, ఈ ఫోర్ట్కి. సో హిస్టరీ అయితే అంత ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేనేమో నేను, అది మనకు సినిమాలలో చూసిన స్టోరీ అనమాట. సో ఇక్కడ నుంచి అయితే ముందరికి వెళ్ళిపోదాం. ఇది 5వ శతాబ్దం 6వ శతాబ్దానికి సంబంధించింది. ఇది అంటే 500 సంవత్సరం 600 సంవత్సరంలోది. మనుషులు చనిపోయిన తర్వాత ఇప్పుడు మనకు పెట్టెలలో పెట్టి లోపల పెడతారు కదా, అప్పట్లోనే ఇండియాలో చనిపోయిన తర్వాత మనిషిని అందులో పెట్టేసి భూమిలో పెడుతుండే. ఇది చెక్కతో చేసింది కాదు, కుండమాటితో చేసింది అనమాట. కాబట్టి ఇది అక్కడ ప్రాంతం ప్రజలే అక్కడివి సౌత్ ఇండియాలోనే వెతికి తమిళనాడు ప్రాంతంలో దొరికినవి అవశేషాలు ఇవి తీసుకుపోయి మ్యూజియంలో పెట్టారు. ఇలాంటిది రెండోది కోల్కతాలో ఒకటి ఉంది. ఇది వచ్చేసి బ్రిటిష్ వాళ్ళు ఇంట్లో చెప్పిన వాటి వినకపోతే జైల్లో పెడతారు అంటారు కదా, అట్లనే ఇంట్లో మనిషిని ఇరికిచ్చి పైకి వెళ్ళి లాక్ చేసేటోళ్ళు. ఇదే అది. ఎంత క్రూరం చూడు, ఎంత కఠినమైనది ఇది. ఇంట్లో మనిషి ఉండడం సాధ్యమేనా? ఒక్కసారి ఆలోచించండి. ఇంట్లో పెట్టేస్తుండే మనిషిని. ఇది వచ్చేసి క్వీన్ విక్టోరియా స్టాచ్యూ, అంటే 17th సెంచరీకి సంబంధించింది. ఆమె రియల్గా ఎట్లుంటుందో అట్లా యాజ్ ఇట్ ఈస్ చెక్కిన విగ్రహం ఇది. ఒక్కసారి ఆ చెక్కడం చూడండి, ఆమె ఎంత అందంగా ఉన్నదో ఆ చెక్కడంలోనే తెలిసిపోతుంది. ఆమె ముక్కు, ఆమె చెంపలు, ఆమె కళ్ళు, ఆమె స్ట్రేట్ కట్ ఫేసు, ఆమె లిప్స్, ఆమె హెయిర్ స్టైల్, ఆమె డ్రెస్సింగ్ స్టైలు ఎంత అందంగా ఉన్నదో అసలు ఈ విగ్రహంలో చూస్తే తెలిసిపోతుంది మనకు. అంటే ఒక్కసారి ఆలోచించండి, మరి ఆమె రియల్గా ఎంత అందంగా ఉండదో విక్టోరియా క్వీన్ అంటే. చూడండి, బ్రిటిష్ వాళ్ళు కట్టిన చర్చ్ ఇది ఫోర్ట్లో. ఎంత బాగుంది చూడు అసలుకి. చాలా దూరం నుంచి డిస్టెన్స్ చేసింది కవర్ చేస్తున్నాను నేను. ఎంత పైన ఉంది, ఎంత పైనకు ఉందంటే చాలా హైట్ ఉంది. బ్రిటిష్ వాళ్ళు కట్టిందే ఇంత పెద్దగా ఉందంటే. ఇది పక్కనే సీఎం ఆఫీసు. లోపలికి అయితే మేము మెల్లగా పర్మిషన్ తీసుకొని మెల్లగా వచ్చేసినాం అనమాట. పర్మిషన్ ఉండదు, నా పద్ధతి తెలుసు కదా, వేరే లెక్క ఉంటుంది కాబట్టి అట్లా వచ్చేసినాం. కానీ చర్చ్ అయితే మస్తు ఉంది. ఇది అలౌడ్ లేదనుకున్నా, అలౌడ్ అవుతుంది. చూస్తే మాత్రం నాకు మస్తు అనిపిస్తుంది, అందుకే వీడియో తీస్తున్నా. మంచివి అయితేనే, మంచి వీడియోస్ అయితే నేను మంచి లొకేషన్ అయితే క్యాప్చర్ చేస్తాను. అందుకే అనిపించింది, అందుకే ఎవరు రాలేరు ఇళ్ళకి కాబట్టి నేను వీడియో తీస్తాను. బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఎట్లుండదో అట్లనే ఉంది. ఆ చైర్లు ఇంకా అప్పటివి అట్లనే ఉన్నాయి. ఆ చెక్కలు కానీ, దాని మీద ఉన్న అల్లిన ఆ నారతో అల్లిన సీట్లు, ఆ గోడలు, పైన సీలింగు, పైన డిజైనింగ్, లైట్గా కొత్త లైట్లు పెట్టిరు అంతే. ఇలాంటి ఫోటో ఇంత ఫ్రేమింగ్ సైజ్ వాళ్ళది ఆ బట్టతో చేసేసి ఉంటాయి అవి. ఇప్పుడు వచ్చేటివన్నీ బ్యానర్. ఇండియా మొత్తం తిరిగినా కానీ ఊరవతల చర్చిలు చూసినా నేను ఎప్పుడైనా. ఆ ఉన్నాయి కూడా పాడబడ్డ చర్చిలాగా అట్లా ఇట్లా ఉంటాయి. కానీ ఇక్కడ మొత్తము ఇటు సీఎం ఆఫీస్ ఉంది, సీఎం ఆఫీస్ పక్కనే చర్చ్ ఉంది. చాలా బాగుంది అసలు. బ్రిటిష్ వాళ్ళు కట్టింది ఇదంతా. బ్రిటిష్ ఫోర్ట్ అంటారు దీన్ని. బ్రిటిష్ ఫోర్ట్లో అది సీఎం ఆఫీస్, ఇది చర్చ్. బ్రిటిష్ వాళ్ళు కట్టించింది. కానీ చాలా బందోబస్తు ఉంది, చాలా బాగుంది, మస్తు ఉంది చూడడానికి. చెన్నైలో వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ ఇంకోటి వచ్చేసి గవర్నమెంట్ మ్యూజియం. సో ఇప్పుడు మేమైతే లోపలికి వస్తున్నాము. ఇదొకటి, అదొకటి, అది చూపెట్టు, అది కూడా చూపెట్టు. 3 మ్యూజియంలు ఉన్నాయన్నమాట. 3 మ్యూజియంలలో పోదాము, ఏమేమి ఉన్నాయి, ఏం కథ అనేది చూద్దాము. నాకు తెలిసి అయితే చెన్నై పాండ్య రాజులది, చోళ రాజులకు సంబంధించినవి ఉంటాయి నాకు తెలిసి. సో అవి ఏమేమి ఉన్నాయి చూద్దాము. ఏమైనా మంచిగా అనిపించినాయి ఫోటోలు తీస్తే, వీడియో అయితే అలౌడ్ ఉండదు. ఫోటోలు తీసి దానికి వాయిస్ ఓవర్ ఇస్తా. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం. దీని డిజైన్ అయితే మస్తు ఉంది అసలు. ఇది పాతకాలం చెక్కడమే మొత్తము. సో లోపల మ్యూజియం ఉంది, లోపలికి పోయి చూద్దాము. నాకైతే తెలిసి టికెట్ ఏం లేదు, ఫ్రీ బకెట్ ఉంది, వెళ్ళిపోతాం కలిగి. మీకు అనిపిస్తుండొచ్చు ఇంట్లో ఏముందని వీడియో తీసినామని. ఫోటోలు వీడియో చూపించాల్సిన అవసరమా అంటే, యాక్చువల్లీ ఏంటంటే నాకు ఇంట్లో వీడియోలు తీయొద్దని పర్మిషన్ అది ఇవ్వలేదు. అంటే ఫోటోలు తీయొద్దు, వీడియోలు తీయొద్దని, కాబట్టి వీడియో తీస్తున్నా. అసలు ఇంట్లో ఏం లేదు కాబట్టి తీస్తున్నాను అనమాట. ఇది పాతకాలం ప్రింటర్. ఇది అప్పట్లో న్యూస్ పేపర్లు వచ్చేటివే కదా పాతకాలంలో. ఈ ప్రింటర్తో ప్రింట్ చేసేటోళ్ళు. అది ఇప్పుడు ఇక్కడ మనకు ఒక నమూనా. ఇది
పాత మిషన్. ఇది ఇంకొక ప్రింటింగ్ మిషన్. ఇది చిన్న ప్రింటింగ్ మిషన్. ఇది మామూలుగా చిన్న సైజ్ ప్రింట్ చేయడానికి అవి ఇవి చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి పత్రికలు కొడతారు కదా అలాంటివి అన్నమాట ఇవి. అది ఇప్పటిదాకా న్యూస్ పేపర్ లాంటిది, న్యూస్ పేపర్ ప్రింట్ చేయడం. మ్యూజియం అయితే చూసినా నేను, కానీ నాకైతే అంత పెద్ద అట్రాక్టింగ్ పీసెస్ ఏం లేవు అందులో. కానీ దానికంటే బెస్ట్ అయితే నాకు కోల్కతా మ్యూజియమే బెస్ట్ అనిపిస్తుంది. ఇండియన్ మ్యూజియం కోల్కతా ఎవరైనా విజిట్ చేసి చూడండి, మస్తు ఉంటుంది అలా. సో నాకైతే చాలా మంచిగా అనిపించింది. సుందర్ మ్యూజియం ఎట్లా అనిపించిందిరా? దీంట్లో ఏం లేదు, ఏం లేదు కానీ కాకపోతే దీనికంటే కోల్కతా మ్యూజియంలో పోయిర్రు అనుకోని ఖచ్చితంగా మీకు మంచి మంచి థింగ్స్ అనేవి కనిపిస్తుంది. మ్యూజియంతో నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సో ఆ ప్లేస్, ఆ కల్చరు, ఆ పీపుల్, హిస్టరీ అనేది రిపీట్ అనేది వస్తుంది అనమాట. సో దీంట్లో అంతా చెత్త సామాన్ ఉంది. ఏదో ఎక్స్పెక్ట్ చేసిన కోల్కతా మ్యూజియం ఇండియన్ మ్యూజియం అని ఉంటుంది, దాని లెవెల్లో ఊహించుకున్నా కానీ అంత థింగ్స్ ఏం లేవు. దానికంటే బెస్ట్ నేను చెన్నైలో ఉన్న ఇప్పటిదాకా మ్యూజియం ఉందిగా ఫస్ట్ మ్యూజియం, ఆ మ్యూజియంలో థింగ్స్ చాలా బాగున్నాయి. కాయిన్స్ కానీ అవి ఇవి కానీ బ్రిటిష్ వాళ్ళ ఫోర్ట్, అది అందులో చాలా మ్యూజియం చాలా థింగ్స్ ఉన్నాయి. అది బెస్ట్ అంట. అది బాగుంది, ఇది బాగుందిరా, అదే మంచిగా అలా చాలా థింగ్స్ ఉన్నాయి అసలు నిజంగా చెప్పాలంటే. సో నాకైతే అదే బెటర్ అనిపించింది. ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం ముందరికి వెళ్ళిపోతున్నా. నెక్స్ట్ ఇక బీచ్ అనుకుంటా, బీచ్కి వెళ్ళిపోతా. అక్కడ నుంచి లైట్ హౌస్ అవి ఉంటాయి, అవి చూసుకుంటే వెళ్ళిపోతాం. చెన్నై మెరీనా బీచ్ దగ్గరకు వచ్చాము, కానీ చూస్తే వెదర్ మాత్రం ఖరాబ్ ఉంది, మొత్తం మొగులైంది. అలా ఆడాలంటే భయం వేస్తుంది అనమాట. చలికి మళ్ళీ ఒలుక్కుంటా కూర్చోవాలి. బీచ్లో మాత్రం సాటర్డే ఈరోజు మస్తు మంది వచ్చేసారు. ఫుల్ పబ్లిక్ ఉన్నారు అసలుకి. ఇక్కడైతే పబ్లిక్ ఏం లేదు, ఇది అదంతా కోస్టల్ ఏరియా కిందకి వస్తుంది, అక్కడ క్లోజ్ అనమాట. మెరీనా డ్రైవ్ నుంచి స్ట్రైట్గా ఇట్లా పోతుంటే ఇదే రోడ్లో వివేకానంద హౌస్ ఉందన్నమాట. అలా మ్యూజియం కూడా ఉంటుంది. ఇలా సాటర్డే కాబట్టి తొందర బంద్ చేసిరు. మళ్ళీ ఈవినింగ్ 5కి ఓపెన్ అంట. ఓపెన్ 5కి అయితే నేనైతే పోలేకపోతున్నా. ఎవరైనా పోవాలనుకుంటే వివేకానందని ఇష్టపడేటోళ్ళు ఇళ్ళకు పోవచ్చు. ఇంట్లో కూడా ఏముంటాయంటే ఆయనకు సంబంధించిన మెమొరీస్ అవి ఇవి ఉంటాయి, ఆయనకు సంబంధించినవి మ్యూజియం టైప్ ఆఫ్ అట్లా ఉంటాయి. ఇంకా బుక్స్ ఆయనకు సంబంధించిన అన్నీ ఉంటాయి. సో ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు. వైట్ హౌస్ ఇది కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ ఇన్ చెన్నైలో. సో దానికి ఎదురుగానే ఇక్కడ బీచ్ ఉంటుంది. ఇది గాంధీనగర్ బీచ్. ఎంతో దూరం ఉండదు. మెరీనా బీచ్ నుంచి స్ట్రైట్గా ఒక 4 కిలోమీటర్స్ వచ్చినాక ఇక్కడ మెరీనా బీచ్ ఉంటుంది. మెరీనా బీచ్ నుంచి 4 కిలోమీటర్స్ వచ్చినాక గాంధీనగర్ బీచ్ ఉంటుంది. ఇది కూడా చాలా ఫేమస్ బీచ్ అన్నమాట. ఇక మీరు చూస్తున్నట్టయితే ఇలా కనిపిస్తుంది. మొత్తం పొగులు అవ్వడం వల్ల అవతల సైడ్ ఏముంది కనబడడం కూడా కనబడతలేదు. అక్కడి నుంచి తుఫాన్ వస్తున్నట్టు ఉంది మొత్తం. సాటర్డే అవ్వడం వల్ల మస్తు మంది వచ్చేసారు. ఇప్పుడు 3 అవుతుంది టైం వచ్చేసి. ఇంకా ఒక 6 అయిందంటే మొత్తం ఫ్యామిలీలు మొత్తం ఇదంతా నిండిపోతుంది అన్నమాట. పిల్లలు చూడరు ఎట్లా ఆడుతారు, చిన్న పిల్లలు. వాళ్ళు కూడా పిల్లలే. అమ్మమ్మ చచ్చిపోతారు అన్నారు. ఫ్రీగా వదిలేసేయాలి పిల్లల్ని. ఇంత ఫ్రీగా వదిలేసి హ్యాపీగా ఆడుకోవడం. మనం వెనకాల ఇక్కడ కూర్చుంటే వీళ్ళందరూ వాళ్ళ పేరెంట్స్ అట్లా కూర్చోవాలి అంతే. మనకు చెప్పాలి ఆడదాకోవద్దు ఇదాకోవాలి, భయపడద్దు అట్లా. చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. వీడైతే ఇవి నా పేరే. రే సుందర్, ఇవన్నీ ఫిషర్ మ్యాన్స్ వల్ల గవర్నమెంట్ ఇచ్చిన కోటర్స్. మనకు గవర్నమెంట్ ఇస్తాయి కదా కేసీఆర్ ఇల్లు లేక, అట్లనే వీళ్ళకి ఈ ఫిషర్ మ్యాన్స్కి. సముద్రం ఎదురుగానే అక్కడ
ఎడ్వర్డ్ ఎలీట్ బీచ్ ఇది చెన్నైలోనే వన్ ఆఫ్ ద ఫేమస్ బీచ్ ఇది కూడా. సాటర్డే కాబట్టి చూడండి పబ్లిక్ ఎంత క్రౌడీ ఉంది. బీచ్ అనగానే చెన్నైలో మెరీనా బీచ్ ఒకటి అనుకుంటారు, అదొకటేం కాదు, అదే మోస్ట్ క్రౌడీ బీచ్. అది క్రౌడీ బీచ్లో ఇది కూడా ఒకటి. ఆడ ఎట్లుంటుందో ఈడ కూడా అట్లా సేమ్ ఫుడ్ స్టాల్స్ అవి ఇవి పబ్లిక్ నాయిస్ అంతా ఉంటుంది. చూసారు కదా ఎడ్వర్డ్ ఎలీట్ బీచ్. ఇది ఎంత పబ్లిక్ ఉన్నారంటే లాస్ట్ టైం నేను వచ్చిన అది దాని బీచ్ ఐకాన్ అనుకోండి. ఇది ఆడున్నది వైట్ కలర్ది దాని ఆర్చ్. కానీ మొగులైనా కూడా మనుషులు అయితే ఎవరు ఆగుతలేరు, ఇచ్చి పడేసి పోయి దుంకుతూనే ఉన్నారు, ఆడుతూనే ఉన్నారు. అన్నయ్య వెలంకిని శరణమాత టెంపుల్ ఇది చర్చ్. లోపల మాత్రం మస్తు ఉంటుంది అసలు ప్యాలెస్ లాగా. లోపలికి ఎంట్రీ ఇది చర్చ్. చూసిరు కదా చర్చ్ ఎంత అందంగా ఉందో. నాకైతే చాలా మంచి అనిపించింది అనమాట. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కూడా ఈ చర్చ్ చాలా మంచిగా అనిపించింది. అందుకే ఈసారి కూడా ఈ వీడియోలో కూడా కవర్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ వీడియోలో చూపిస్తున్నా. సో ఈ వీడియో ఇంతటితోనే నేను క్లోజ్ చేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ నేను ఇంకా ముందరికి వెళ్ళిపోవాలి. సాయంత్రం 6 అవుతుంది. ఇంతకంటే బెస్ట్ లొకేషన్ చెన్నైలో ఇంకేం లేవు. సో థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్, ఎంజాయ్ యువర్ లైఫ్. ప్లీజ్ సపోర్ట్ మీ, లైక్ చేయండి.